కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. కోరింగ బయోడైవర్సిటీ సెంటర్లో ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ సహకారంతో ఆల్ ఐ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ, శ్రీ సూర్య ఐ కేర్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు సహాయార్థం 20 ఈడీసీల గ్రామాల అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి ఏటీ రాంప్రకాష్ మాట్లాడుతూ, సముద్రంలో పనిచేసే వారికి తీవ్రమైన సూర్యరశ్మి, ఉప్పునీటి తుంపర్లు, బలమైన గాళ్ళు, ఇసుక దుమ్ము వలన కంటి చూపు త్వరగా దెబ్బతింటుందన్నారు. ఇటువంటి శిబిరాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. చికిత్స చేయించుకున్న మత్స్యకారులకు అవసరమైన మందులు, కళ్లజోళ్లు ఉచితంగా అందజేస్తామని, సుమారు 50 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్ వీరభద్రరావు, బీట్ ఆఫీసర్ జి గోపి, కె ధనుంజయ్, ఈడీసీ చైర్మన్ పి ఆనందరావు, వైస్ చైర్మన్ బండారు సీతారామలక్ష్మి, తాతాజీ ఏఎల్ఐ ఫౌండేషన్ సిబ్బంది వి విజయకుమార్, కెవి రమణ, కె శైలు, వి ప్రసన్నకుమార్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నా, నా పేరు ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, కోరంగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ రేంజర్ని. ఈరోజు ఏఎల్ఐ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ సూర్య ఐ కేర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో మేము ఐ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. లాస్ట్ వీక్ శనివారం మేము భైరవపాలెంలో ఈ కంటి పరీక్షలు అనేవి చేయించడం జరిగింది. అందులో 130 మందికి ఈ కంటి పరీక్షలు తనిఖీ చేయగా ఇంచుమించు 40 మందికి ఈ కంటిలో ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం, డాక్టర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వీరికి ఎందువల్ల వస్తున్నా ఏంటని ఈ డాక్టర్ గారిని వారిని సంప్రదించగా, వీళ్ళు సముద్రంపై ఫిషింగ్కి వెళ్తున్నప్పుడు ఆ సముద్రం వాటర్పై వచ్చిన రిఫ్లెక్షన్ వల్ల ఈ కంటి మీదకి కొంచెం డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది. అలాగే ఈ లోకల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఎలాగ అరికట్టాలనే ఉద్దేశంతో మన ఈ కోరంగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనుకున్న విలేజర్ ప్రజల వాళ్ళ సహకారంతో ఈ కంటి యొక్క పరీక్షలు తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ ప్రజలందరూ కూడా ఈ కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈ కంటి పరీక్షలను ఎలా నివారించాలి, ప్రజలకు ఏ విధంగా మనము మోటివేషన్ చేసి పబ్లిక్లో తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క విశేషాలన్నీ కూడా మన డాక్టర్ గారు క్లుప్తంగా వివరిస్తారని కోరుకుంటున్నాను. ఈడీసీ గ్రామాల ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఫిషింగ్ వేటకెళ్ళి వాళ్ళందరూ ఈ వేటకెళ్ళి మత్స్యకారులకి సముద్రంలోని కొన్ని కంటికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వీళ్ళకి వివిధ కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సముద్రం వేటకెళ్ళినప్పుడు మన యూవీ రేస్ అంటే అతి నీలలోహిత కిరణాలు మన సముద్రం మీద పడి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల కంటిలోని ఫస్ట్ డ్రై ఐస్ ఫామ్ అవుతాయి. దాని తర్వాత కొన్ని అల్సర్స్ కింద ఫామ్ అవుతాయి. అన్ట్రీటెడ్ అల్సర్స్ వచ్చి మన ఫిషర్మ్యాన్ కెరటోపతి అని చెప్పి ఒక వ్యాధికి, కార్నియా సంబంధించిన వ్యాధికి కూడా కారణం అవుతుంది. అలాగే ఈ యూవీ రేస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వీళ్ళకి ఎర్లీ క్యాటరాక్ట్స్ కూడా, శుక్లాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కిందటి వారం మన జిల్లా అటవీ శాఖ అధికారి మన రామచంద్ర గారు సహకారంతో, అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కోరింగ అభయారణ్యం వరప్రసాద్ గారి సహకారంతో మన భైరవపాలెంలోని ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ అందరికి కూడా ఉచిత కంటి వైద్య క్యాంప్ని ఆర్గనైజ్ చేశాము. అందులో 130 మందికి స్క్రీన్ చేయగా 35 మందికి మన మెచ్యూర్డ్ క్యాటరాక్ట్స్ ఐడెంటిఫై అయ్యాయి. అందులో 20 మందికి బైలాటరల్ క్యాటరాక్ట్స్ అంటే 2 కళ్ళలో కూడా శుక్లాలు ఉన్నాయి. అందులో ఒక 4గురికి కార్నియాకి సంబంధించిన కంటి వ్యాధులు కూడా ఉన్నాయి. ఒక 2కి పీడియాట్రిక్ స్క్వింట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మన జిల్లా ఫారెస్ట్ అధికారుల సహకారంతో, కొంతమంది సహకారంతో మనం త్వరలోనే ఉచిత కంటి ఆపరేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే అవసరమైన వాళ్ళకి మేము మందులు కూడా ఇస్తున్నాము. మా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న జిల్లా అటవీ శాఖ అధికారులకి, అటవీ శాఖకి, అలాగే ఈడీసీ గ్రామ చైర్మన్లకి, అలాగే ఇక్కడ ప్రజలందరికీ కూడా ఏఎల్ఐ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే అండి.